ఏపీలో మిత్రపక్షమైన బీజేపీ టీడీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందా? భవిష్యత్తులో ఈ రెండు పార్టీలు కలిసి ముందుకు సాగలేవా? గత సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేసే ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో విడివిడిగా కలిసి పోటీ చేయడం కష్టమా అంటే అవును అనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి ప్రస్తుతం ఏపీలో 13 జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియమించారు. ఈ నియామకంలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ చంద్రబాబు నాయుడు కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు. ఈ క్రమంలో బాబు టీడీపీ పార్టీ సీనియర్ నేత ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన కేఈ కృష్ణమూర్తిని మరోసారి పక్కన పెట్టేశారు. ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో అత్యంత సీనియర్ మంత్రి అయినప్పటికీ ఆయనను రాష్ట్రంలో ఏ ఒక్క జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా నియమించలేదు. కానీ అందరినీ అవాక్కు గురి చేసే సమయంలో మంత్రి పరిటాల సునీతను ఈసారి పక్కన పెట్టేశారు. అంతేకాకుండా ఏకంగా మంత్రి సిద్ధ రాఘవను కూడా జిల్లా ఇన్ఛార్జిగా మంత్రి బాధ్యతల నుంచి తప్పించారు. ఇక్కడ మరో సంచలనాత్మకమైన నిర్ణయం ఏమిటంటే ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ తమకు మిత్రపక్షమైన బీజేపీ పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రులిద్దరిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ ఒక్క జిల్లా ఇన్ఛార్జి మంత్రి బాధ్యతలను చంద్రబాబు అప్పగించకుండా వారిని పక్కన పెట్టేశారు. ఈ క్రమంలో తనకు అత్యంత సన్నిహితుడైన మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బాధ్యతలు నుంచి తప్పించడం ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. ఆయన స్థానంలో దేవినేని ఉమను అనంతపురం జిల్లా ఇన్ఛార్జిగా మంత్రిగా నియమించారు. ఇటీవల బీజేపీ టీడీపీ గ్యాప్ పెరగడం తనకు ప్రతికూలంగా బీజేపీ పావులు కదుపుతుందన్న నేపథ్యంలో ఇన్ఛార్జి మంత్రుల బాధ్యతల నుంచి బీజేపీ మంత్రులను చంద్రబాబు తప్పించడం చర్చనీయాంశంగా దీంతో తమ పార్టీకి చెందిన మంత్రులను ఇన్ఛార్జి మంత్రులుగా నియమించకుండా ఘోరంగా అవమానించాడని బీజేపీ నేతలు వాపోతున్నారు. ఏం చేస్తున్నావు సిద్ధు? కనిపించట్లే, స్టోరీ రాస్తున్నా. సిద్ధు, నన్ను హీరోయిన్గా పెట్టేదని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా. నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ, పైగా ఇదొకట. అయినా డబ్బెవడు పెడతాడు? మీ బాబా. సిద్ధు ప్లీజ్ సిద్ధు. సరే గాని చేద్దాం. ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు? టైటిలా? నీకిష్టమైన డైరెక్టర్ పేరు, నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి, వైఫ్ ఆఫ్ రాఘోపాల్ వర్మ. బాగుంది కదా.